ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పలు కీలక నిర్ణయాలకు ఈ కేబినెట్ లో ఆమోదం తెలిపింది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలాగే రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి ఆమోదం తెలిపింది. జగన్ బొమ్మలతో ఉన్న పాసు పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని భావిస్తోంది. ప్రధానంగా రీసర్వే వల్ల తలెత్తిన వివాదాలపై చర్చించారు. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పేరును తొలగించాలని కూడా ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఇక రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీకి కూడా అనుమతి తెలిపింది. జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలను వెనక్కి తీసుకోవాలని భావిస్తోంది. ప్రధానంగా రీసర్వే వల్ల తలెత్తిన వివాదాలపై చర్చించారు. ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పేరును తొలగించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. ఇక రాజముద్రతో పట్టాదారు పాస్బుక్ని పంపిణీకి ఆమోదం తెలిపింది. ఇక జగన్ బొమ్మలతో ఉన్న పాస్ పుస్తకాలని వెంటనే వెనక్కి తీసుకోవాలని భావిస్తోంది. ప్రధానంగా రీసర్వే వల్ల తలెత్తిన వివాదాలపైనే చర్చించారు. సీఎం జగన్ బొమ్మ పేరు ఉన్న సర్వే రాళ్లను ఏం చేయాలి అనే అంశంపైన చర్చించారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించాలని మంత్రులు సూచించారు. బొమ్మల పిచ్చితో నాటి సీఎం 700 కోట్లు తగిలేశారని మంత్రులు అన్నారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. అయితే ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించాలని ఏపీ కేబినెట్ నిర్ణయించింది. అలాగే రాజముద్ర ఉన్న కొత్త పట్టాదారు పాస్ బుక్స్ ని పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. జగన్ బొమ్మలతో ఉన్న పాస్ బుక్స్ ని వెనక్కి తీసుకోవాలనుకుంది. ప్రధానంగా రీసర్వే వల్ల చాలా సమస్యలు తలెత్తాయి. ఇక తలెత్తిన వివాదాలపైన ఇక్కడ చర్చించారు. అయితే సీఎం జగన్ బొమ్మ పేరు ఉండటానికి ఉన్న సర్వే రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళు కూడా చాలా కాస్ట్లీ అని చెప్పి ముందులే చెప్పారు. ఇక ఆ రాళ్ళని ఏం చేయాలి అనే అంశంపైన చర్చించారు. సర్వే రాళ్లపైన జగన్ బొమ్మని అదేవిధంగా పేరును కూడా తొలగించాలి అని చెప్పి మంత్రులు సూచించారు. అప్పుడు బొమ్మల పిచ్చితో నాటి సీఎం 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని చెప్పి మంత్రులు అన్నారు. సర్వే రాళ్లపై జగన్ బొమ్మ పేరు తొలగించడానికైతే కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా అమరావతి ప్రతినిధి శివాని అడిగి తెలుసుకుందాం. శివ, ఏపీ కేబినెట్ లో చర్చించిన విషయాలు, తీసుకున్న నిర్ణయాలు ఏంటి? రేణుశ్రీ, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ కేబినెట్ దాదాపుగా 2 గంటల పైగా కూడా కొనసాగింది. పలు కీలకమైన అంశాలకు సంబంధించి కేబినెట్ భేటీలో చర్చించడం. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు, పంచాయతీరాజ్, మున్సిపాలిటీకి సంబంధించి గతంలో ఏదైతే 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్న దానికి సంబంధించి కూడా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి కేబినెట్ ఆమోద ముద్ర తెలిపింది. అలాగే సర్వే రాళ్లు, రీసర్వేతో అలాగే పట్టాదారు పాస్ పుస్తకాలకి జగన్మోహన్ రెడ్డి బొమ్మ వల్ల దాదాపుగా 700 కోట్ల రూపాయల పైగా నష్టం వాటిల్లింది. దీనికి సంబంధించి ఏ రకంగా నష్ట నివారణ చేయాలి, అలాగే ఈ బొమ్మలు
తొలగించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలనే దానికి సంబంధించి, అలాగే సర్వేలో సంబంధించి పొలాల్లో పాతిన రాళ్లు చాలా కాస్ట్లీగా ఉన్న పరిస్థితి కనిపించింది. ఆ రాళ్ళని ఏ రకంగా వినియోగించాలి, ఏం చేయాలి అనే దానికి సంబంధించి కూడా క్యాబినెట్లో చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే త్వరలో జరగబోతున్న నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి కూడా క్యాబినెట్ భేటీలో కీలకంగా చర్చించడం జరిగింది. 2014 నుంచి 19, అలాగే 19 నుంచి 24 వరకు ఉన్న మద్యం పాలసీకి సంబంధించి ఏ రకంగా ముందుకెళ్ళాలి, త్వరలో తీసుకురాబోతున్న మద్యం పాలసీకి సంబంధించి ఏ అంశాలని ప్రామాణికంగా తీసుకొని మద్యం కొత్త పాలసీని అమలు చేయాలి అనే దానికి సంబంధించి కూడా క్యాబినెట్లో కీలకంగా చర్చ జరిగింది. ఇటీవల జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్లోని పలు అంశాలను కూడా ఈ సందర్భంగా కూడా చర్చించారు. దాంతోపాటుగా రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి కూడా ఇటీవల కాలంలో హైదరాబాద్, చెన్నై ఐఐటి బృందం పరిశీలన చేసి ప్రాథమిక నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక సంబంధించి కూడా ఏ రకంగా ముందుకెళ్ళాలి, రాజధాని నిర్మాణ పనుల్ని ఏ విధంగా కొనసాగించాలి అనే దానికి సంబంధించి కూడా విస్తృతంగా చర్చ జరిగింది. అలాగే పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి కాంట్రాక్టర్, గతంలో ఉన్న కాంట్రాక్టర్ని కొనసాగించాలా లేకపోతే కొత్త కాంట్రాక్టర్ని తీసుకొని రావాలా, దీనికి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, అలాగే కేంద్ర అభిప్రాయం తీసుకోవాలని చెప్పి కూడా మెజార్టీ మంత్రివర్గం అభిప్రాయం వ్యక్తం చేసింది. అలాగే డయాఫాల్ వామ్కి సంబంధించి కూడా కొత్తగా నిర్మించాలని చెప్పి ఇటీవల నిపుణులు సూచన చేసే నేపథ్యంలో దానికి సంబంధించి కూడా ఏ రకంగా నిర్మాణం చేపట్టాలి, గతంలో జరిగిన నష్టాన్ని పోడ్చడంతో పాటు కొత్తగా డయాఫాల్ వార్మ్ నిర్మించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, రానున్న 2-3 నెలల పాటు వర్షాల నేపథ్యంలో వర్షాలు తగ్గిన తర్వాత తిరిగి పోలవరం ప్రాజెక్టు పనులు ప్రారంభించాలని చెప్పి కూడా చర్చించారు. అలాగే ఆర్ఆర్ ప్రాజెక్టు ఏదైతే ప్యాకేజీకి సంబంధించి అంటే త్రిపుర ప్రాజెక్టుకి సంబంధించి కూడా ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎంతమంది బాధితులు ఉన్నారో, ఇప్పటివరకు ఎంతమందికి నిర్వాసితులకు అందజేయడం జరిగింది, 14 నుంచి 19 వరకు ఎంతమందికి ఇచ్చాం, 19 నుంచి 24 వరకు ఎంతమందికి ఇచ్చాం అనే దానికి సంబంధించి కూడా సమగ్రమైన వివరాలు సేకరించాలని చెప్పి కూడా నీటిపారుదల శాఖ అధికారులకి ఆదేశాలు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా నీటిపారుదల, రెవెన్యూ శాఖకు సంబంధించి అలాగే సిఆర్డీకి సంబంధించి చాలా డాక్యుమెంట్స్ అంటే ఫైల్స్ గల్లంత అవడం, దగ్ధం అవడం తదితర పరిణామాలు జరిగినాయి. వీటి సంబంధించి ఏ రకంగా ముందుకు వెళ్ళాలి, ఎందుకు ఈ రకంగా జరుగుతూ ఉంది, ఇంకా ప్రభుత్వం మారినా కొంతమంది అధికారుల తీరు ఎందుకు ఈ రకంగా వ్యవహరిస్తున్నారు, దీనికి సంబంధించి ఎక్కడైతే వివాదాస్పదం అనుమానంగా ఉన్నాయో వాటన్నిటి వద్ద కూడా పోలీసు బందోబస్తుతో పాటు ఆ డాక్యుమెంట్లకు సంబంధించిన గదిని స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన కూడా వచ్చినట్లు కూడా తెలుస్తూ ఉంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ శివ.